హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కట్ చేస్తే మనమైతే శ్రీశైలం వెళ్తున్నాం. మొన్నటి పార్ట్ 1 చూసేశారు కదా, ఇది పార్ట్ 2. ఇంకా శ్రీశైలంకు బయలుదేరేటప్పుడు మీకు ఒక అద్భుతమైన అది చూపిస్తాను చూడండి. నాకు జింక కనిపించింది. మీరు పార్ట్ 1లో చూసే ఉంటారు. చూడని వాళ్ళ కొరకు మరోసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికి వెళ్తూ ఉంటే అక్కడైతే నల్లమల్ల అడవిలో అయితే ఒక జింక ఎండుటాకులు తినుకుంటా నాకు కంటపడింది. వావ్, చూడంగానే భలే అనిపించింది. మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో మళ్ళీ కారు వెనక్కి మెల్లగా పోనిచ్చి జింకనైతే నా కెమెరాలో అయితే బంధించేసాను. చూడండి, సెల్ ఫోన్లో అయితే చక్కగా వీడియో తీస్తాను. ఎంత చక్కగా చూడండి, ఎండుటాకులు కనిపించింది, తినుకుంటూ కనిపించింది. అదిగో చూడండి, చూస్తున్నారుగా, ఇదేనండి జింక. నల్లమల్ల ఫారెస్ట్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు మేమైతే బయలుదేరుతున్నాము. అక్కడైతే అద్భుతమైన జింకను చూశాను. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళారు? ఇది పార్ట్ 2. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది చూస్తున్నారు, ఎందుకండి అసలు లైక్ ఇస్తలేరు? నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా. ఒక్క లైక్ ఇస్తే ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మీ పైన కలుగుతాయి కదా. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం సాక్షి గణపతిని అయితే చూసేసాం కదా. తర్వాత శ్రీశైలంలోకి అడుగు పెట్టేశాం. చూడండి, ఇక్కడ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి అయితే చక్కగా కూర్చొని ఉన్నారు. ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళామండి. దాదాపు సాయంత్రం 4 అలా అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా మీరు రోడ్డు మీద రద్దీ చూస్తున్నారా ఎలా ఉంది? అక్కడ ఒకటి కాటేజీ తీసుకున్నాము. రూమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంకా రూమ్ వచ్చేసి ఒక్క రోజుకు 2000 రూపీస్. రూమ్ కూడా చాలా బాగుంది. ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిందండి, ఎంత వెతికినా దొరకలేదు. యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒకసారి అయితే ఇక్కడ చూడండి, మేము తీసుకున్న రూము ఇదైతే ఎంత బాగుందో తెలుసా, భలే ఉందండి. విశాలమైన గదులతోని పిల్లలకు ఆడుకోవడానికి పార్కు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీశాను, అసలు ఫోన్లో ఎక్కడికో పోయాయి కనిపిస్తలేను. ఇంకా మేమైతే ఇక్కడికి దిగేసి రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదేనండి మనం తీసుకున్న రూము. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. బాగుంది. మీకు కూడా స్టార్టింగ్ దగ్గరలోనే ఇక్కడ నుంచి బై వాక్లో గుడికి వెళ్ళొచ్చు. నడుచుకుంటా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. మేమైతే ఇంకా వెళ్ళేసాం. ఇక్కడ చూడండి, ఇంకా ఆఫీస్ రూమ్ ఇదైతే. ఇక్కడ మనము డబ్బులు పే చేస్తే మనకు కీ ఇస్తారు. ఇదైతే వాళ్ళ ఆఫీస్ రూమ్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. ఇంకా మా రూమ్ చూపించేసరికి అది ఎక్కడో క్లిప్ మిస్ అయింది. కట్ చేస్తే మనమైతే సాయంత్రం అయితే ఇంకా గుడికి అయితే వచ్చేసామండి. శ్రీశైలంలో చూడండి ఎంత ఫుల్ రద్దీగా ఉంది. నైట్ ఒకసారి దర్శనం చేసుకున్నాము. మీకు తెలుసు కదా, మన సెల్ ఫోన్ అయితే గర్భగుడిలోకి కానీ లోపలికి కానీ ఎలాంటి ఎవరికైనా సరే, విఐపీస్కి అయినా సరే ఫోన్ అయితే అలో లేదు. నేను కారులో పెట్టేసిన ఫోన్ను మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ లోపలికి వచ్చేసి ఈ విధంగానైతే వీడియో షూట్ చేశాను. ఇక్కడైతే ఇంకా ప్రతిరోజు భరతనాట్యము ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుపుతూ ఉంటారు. ఇంకా చూడండి, ఆ శివయ్య దర్శనం చేసుకొని నేను కూడా బొట్టు పెట్టేసుకొని బయటకు వచ్చేసాను. తీర్థప్రసాదం తీసుకొని లడ్డుకైతే నిలబడుతున్నాను. ఇంకా లడ్డు మా వారు తీసుకొని వస్తారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కనిపిస్తున్నాయి కదా, నేనైతే వీడియో షూట్ చేశాను. చిన్నపిల్లలు చూడండి కృష్ణుడిగా ఎంత చక్కగా ఉన్నారో, భలే అనిపించింది. పిల్లల మధ్యన నాకు కూడా ఫోటో దిగాలని, కానీ నాకు ఇక్కడ ఎవరు ఫోటో తీసేవాళ్ళు లేరు. ఇంకా శ్రీశైల పుణ్యక్షేత్రము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల్ల అడవుల్లో కొండగుట్టల మధ్యన గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. 12 లింగాలలో జ్యోతిర్లింగాలలో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు గొంతులతో మారమ్రోగుతుంది శ్రీశైలం. ఇంక ఇక్కడ చూస్తున్నారా, శ్రీశైలం గురించి అయితే మీరు చూస్తున్నారు కదా. లోపలైతే ప్రశాంతంగా అనిపించిందండి. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగా అనిపించింది. ఇక్కడ కదా ధర్మపదం అనే శ్రీశైల దేవస్థానం కాడ సాంస్కృతిక కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంది.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నారు అందరూ. మీలో ఎంతమంది ఈ విధంగా అయితే చూసేదానికి వెళ్ళారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మనం శ్రీశైలం గురించి చెప్పుకుందామంటే అభేద్యమైన ప్రాకారము, లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివభగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలతో స్నానాలు ఆచరిస్తారు. ఆ నీటితో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకొని అయితే షాపింగ్ అయితే చేసుకున్నాం తర్వాత అయితే చాలా అద్భుతంగా అనిపించింది. షాపింగ్ చూడండి చక్కగా చేసుకుంటున్నాము. అక్కడైతే ఒక శంఖు అయితే తీసుకున్నాం. మా వారు శంఖు తీసుకుందాము అని అన్నారు. శంఖు అయితే తీసుకున్నామండి. మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను శంఖు అన్నయ్య ఎలా ఊదాడు అనేది. ఇదే షాప్లో నుండి నేనైతే శంకు తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనం బొట్టు పెట్టుకునే అచ్చులు ఉన్నాయి. త్రిశూలము, ఓము ఇలాంటివి అయితే భలే అనిపించినాయి. మా బాబు కోసమని నేను విభూతిలో అద్ది పెట్టుకోవచ్చు, అలాగే బాగుంటుంది అనేసి ఈ 2 అచ్చులు అయితే తీసుకున్నాను. అలాగే ఈ షాప్లో అన్నయ్య దగ్గర శంకు తీసుకున్నాం కదా, ఎలా ఊదుతున్నాడు అనేది ఇప్పుడు మనం చూసేద్దామా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూశారు కదా శంఖం ఎంత చక్కగా ఊదాడు కదా. నాకైతే 2-3 సార్లు ఈ అన్నయ్యతో అయితే శంఖు ఊదించుకొని రికార్డింగ్ చేసుకున్నానండి. ఎంత బాగా అనిపించిందో. ఇంక ఇక్కడ ఇతర సామాన్ అయితే తెగ నచ్చేసింది, కానీ రేట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇంకా నాకు రేట్ కుదరలేదు. మళ్ళీ మేము బయటికి వచ్చేసాం. రాత్రి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే స్పర్శ దర్శనానికి అయితే బయలుదేరాం. చూడండి మార్నింగ్ అయితే చక్కగా గోపురం కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే కదా మేము వెళ్ళింది, ఎవ్వరు లేరు బయట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి మార్నింగే కనుక పొద్దున్నే మంచిగా క్లైమేట్ కూడా చల్లగా ఉంది, ఫుల్ ఎండగా లేకుండా. ఈ విధంగా అయితే ప్రహారీ గోడలు ఇవన్నీ చూడండి ఎంత అందంగా శిల్పులు చెక్కినారో భలే అనిపించింది. మీలో ఎంతమంది శ్రీశైలంకి వెళ్ళారు, ఎంతమంది ఈ స్వామివారి దర్శనం చేసుకున్నారా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ శివాజీ గోపురం దగ్గర అయితే మేము ఫొటోస్ అవి బాగా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. ఇంకా స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయితే భోజనం చేసుకొని అయితే మళ్ళీ మన ఊరికైతే బయలుదేరాము. ఇక్కడ నేను మా శ్రీవారు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. గోపురం చక్కగా పడింది చూడండి. మీకు ఈ వీడియో ఎంతో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడైతే శివయ్య అయితే అద్భుతంగా ఉన్నాడు చూడండి, నాకు చాలా నచ్చేసింది. చూస్తున్నారా, ఈ శివయ్యని మీరు కూడా దర్శించుకోండి. ఆ స్వామివారు మీపై ఆశీస్సులు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్కటికి ఆ సీన్ అయితే ప్రతి ఒక్కటి నాకు ఇలాగా నచ్చుతూ ఉంటే వాటిని అన్నిటినీ నా కెమెరాలో అయితే బంధించేశాను ఫోన్లో. చూడండి తంబూర పట్టుకొని ఎంత బాగుందో కదా, నాకు బాగా నచ్చేసింది. మరోసారి ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతాళ గంగా అవన్నీ అయితే తప్పకుండా తీస్తాను. టైం లేకుండే
స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసేటప్పుడు ఇవన్నీ తీసుకున్నాం. ఇంకొక చోట అయితే నల్లమండల ఫారెస్ట్లో అయితే ఇంకా నేను మా శివారు అయితే రోడ్డు మీద వెహికల్స్ ఏం వస్తలేవని పైన ఇది సీన్ బాగుందని చెప్పేసి ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇక్కడ తీసుకుంటున్నాము. చూడండి ప్రశాంతంగా ఎంత బాగుందో. ఇక్కడ ఇలాగ రౌండ్గా తిరగాలనిపించింది, ఇలా తిరిగాను. ఓకేనా, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.